పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ల కాంబినేషన్ లో వచ్చిన ఇజం థియేటర్లోకి వచ్చేసింది. నందమూరి అభిమానులు చాలానే అంచనాలు పెట్టుకున్నా వాటిని రీచ్ కాలేకపోయిందనే విషయం అర్థమవుతుంది. సినిమా రివ్యూలు కానీ, పబ్లిక్ పల్స్ కానీ, మౌత్ టాక్ కానీ అన్ని మిక్స్డ్ గానే ఉంటున్నాయి. మస్ట్ వాచ్ మూవీ అని ఒక్కళ్ళు కూడా చెప్పడం లేదు. సరికదా ఓకే అనే వాళ్ళు కూడా పెద్దగా కనిపించడం లేదు. దర్శకుడు పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్ కమ్ హీరో కళ్యాణ్ రామ్లు కాకుండా ఇజం విషయంలో అన్ని సంగతులు ముందు నుంచి తెలిసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే. ఇజం రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ పూరిల కాంబినేషన్ లో మూవీ అంటూ ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అఫ్ కోర్స్ ఇచ్చిన లీకులు అలాంటి వార్తలను పుట్టించాయి లేండి, అది వేరే విషయం. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ నుంచి కానీ తన సన్నిహితుల నుంచి కానీ క్లారిటీ లేదు. కనీసం నిర్మాతగా వ్యవహరించే కళ్యాణం కూడా ఆ ప్రాజెక్టుపై గట్టిగా మాట్లాడలేదు. ఇందుకు కారణం ఇజం చూసిన జనాలకు ఈజీగానే అర్థమైపోతుంది. కొత్త కథలతో ప్రయోగాలంటూ కబుర్లు చెప్పడమే తప్ప అదే పూరి అదే కర్రీ అన్నట్లుగానే ఉంది వ్యవహారం. ఒక నెలన్నర క్రితమే రెడీ అయిపోయిన ఫైనల్ కాపీని చూసిన ఎన్టీఆర్ పూరితో సినిమా విషయంలో ఆలోచనలో పడ్డంలో ఏమాత్రం తప్పులేదులే. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు